హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ ఆనియన్ పకోడా, కరకరలాడే ఆనియన్ పకోడా, స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడా. పక్కగా అలాగే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అవసరం అండి. మనం బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు కరకరలాడే ఆనియన్ పకోడాని. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను చెప్పినట్టుగా చేసుకోండి. పిండిలో నీళ్ళు వేయకుండా నేను చెప్పినట్టుగా కలుపుకోండి పిండిని. అప్పుడే కరకరలాడుతూ స్ట్రీట్ స్టైల్లో లాగానే అలాగే వస్తుంది ఆనియన్ పకోడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పకోడాని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పిన టిప్స్ ఉంటాయి కదా కొన్ని, అక్కడక్కడ ఆ టిప్స్ని ఫాలో అవుతూ అలాగే పక్క కొలతలతో చేసుకున్నారంటే స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడా కరకరలాడుతూ కమ్మగా యాస్టీస్గా అలాగే వస్తుంది. టెన్షన్ పడకుండా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసాక ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఎంతో ఈజీగా యమ్మీగా ఉండే ఈ స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడాని నీళ్ళు లేకుండా ఏ విధంగా ఈ పకోడా బ్యాటర్ని రెడీ చేసుకోవాలో నేను ఈరోజు సింపుల్గా ఈజీగా చూపిస్తాను. మీరు కూడా చూసి ఈరోజే ట్రై చేసేయండి. మరెందుకు ఆలస్యం, ఈ ఆనియన్ పకోడాని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా పెద్ద సైజు 4 ఉల్లిపాయలని తీసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో ఉండాలి ఉల్లిపాయలు. 4 తీసుకోండి. 4 తీసుకొని ఈ ఉల్లిపాయలని శుభ్రంగా కడిగేసుకోండి. శుభ్రంగా కడిగేసి వీటిని ఇప్పుడు మనము సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాం ఉల్లిపాయల్ని. ఈ ఉల్లిపాయలు ఖచ్చితంగా సన్నగా పొడుగ్గానే కట్ చేసుకోండి. మధ్యలోకి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేయకండి. ఆనియన్ పకోడాకి ఎప్పుడైనా కానీ ఇలాగే పొడుగ్గా కట్ చేసుకుంటేనే ఆనియన్ పకోడా చాలా బాగా వస్తుంది. ఇలా లేయర్ లాగా సన్నగా పొడుగ్గా వచ్చి మనం పకోడా చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తుంది పకోడా. అందుకని ఇలాగే సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చూడండి, ఇలా లేయర్లలాగా రావాలి. ఇలా అన్నింటినీ ఇలాగ కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా విడివిడిగా చేసుకోండి. ఇందులో నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నామంటే వాటికవే ఉల్లిపాయలు విడివిడిగా అయిపోతాయి. చూడండి, ఇలా ఒక 5-10 మినిట్స్ నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుంటే ఇలా ఈజీగా వేటికవే విడిపోతాయి. ఇలా ఒకసారి ఇలా బాగా చేత్తో బాగా పిసుకుతూ వీటిని కడుక్కోండి. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కడైనా ఇలా జాయింట్లు ఉంటే ఊడిపోతాయి. అందుకని ఇలా బాగా కడిగేసి నీళ్ళని మొత్తం వంపేసుకోండి. నీళ్ళు అస్సలు ఉండకూడదు. నీళ్ళు మొత్తం వంపేసి ఇలా పొడిగా వచ్చేటట్టు చేసి ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బౌల్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఈ సైజులో ఉన్న ఒక కప్పు తీసుకోండి. ఈ కప్పుతో నేను శనగపిండిని తీసుకుంటాను. నేను తీసుకున్న 4 ఉల్లిపాయలకు ఈ కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఈ కప్పుతో నేను శనగపిండిని తీసుకున్నాను. శనగపిండి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కల్లో ఈ పిండిని వేసేసుకొని ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కేంతలోపు మనము ఈ ఉల్లిపాయలు అలాగే శనగపిండి బాగా కలిసిపోయేటట్టు ఇలా స్పూన్తో బాగా కలపండి. ఉల్లిపాయ ముక్కలు అలాగే శనగపిండి కంప్లీట్గా కలిసిపోవాలి. ఒక 5 మినిట్స్ కలిపారంటే పూర్తిగా కలిసిపోతుంది. చూడండి, మనకు ఉల్లిపాయల్లో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి శనగపిండి ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసిపోతుంది ఈజీగా. ఇలా బాగా కలిసిపోయాక మనం వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ని ఇందులో పోసేయండి. కంప్లీట్గా 3 టేబుల్ స్పూన్స్ వేడి చేసుకున్నాం కదా ఆయిల్ మొత్తం పోసేసి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడెక్కనిద్దాం. అంతలోపు మనం ఈ బ్యాటర్ని రెడీ చేసేసుకుందాం, పకోడీ బ్యాటర్ని. ఇప్పుడు మనము వేడెక్కిన ఆయిల్ని వేసాం కదా, దాన్ని పూర్తిగా ఉల్లిపాయ ముక్కల్లో అలాగే శనగపిండిలో కలిసే వరకు ఇలా స్పూన్తో కలుపుకోండి. ఇందులో మనము ఒక్క చుక్క కూడా వాటర్ని వేయడం లేదు. వాటర్ లేకుండానే ఇలా ఆయిల్తోనే మొత్తం కలిపేసేయండి. ఇలా బాగా కలిపేశాక ఇందులో పచ్చిమిర్చి ఒక 7-8 తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకును శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1/4 టీ స్పూన్ వేసుకోండి. ఎక్కువగా వేయకండి, సరిపోతుంది. అలాగే ధనియాల పొడి 1.5 టీ స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. మెంతి పొడి 1/4 టీ స్పూన్ వేసుకోండి. పసుపు
పావు టీ స్పూన్ వేసుకోండి. వీటినన్నింటినీ వేసాక ఇప్పుడు కారం వేసుకుందాము. కారం పొడి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఉప్పు 1.5 టీ స్పూన్ వేసుకోండి. వేసి బాగా కలపండి. వీటన్నింటిని ఇలా చేత్తో కలిసిపెట్టేట్టు బాగా కలుపుకోండి. చూడండి, ఇలా బాగా కలపండి. నీళ్ళు మాత్రం అస్సలు వేయకండి, ఒక్క చుక్క కూడా వేయకండి. వేయకుండానే ఇలా కలిపేసుకోండి. అప్పుడే స్ట్రీట్ స్టైల్ కరకరలాడే పకోడీ, ఆనియన్ పకోడీ రెడీ అవుతుంది. లేదంటే మెత్తగా వస్తాయి పకోడీలు. అందుకని ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా ఇలా నేను చెప్పినట్టుగా మాత్రం కలిపి చూడండి. పిండిని చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇందులో కాస్త వాము వేసుకోండి, అది స్కిప్ అయిపోయింది. పావు టీ స్పూన్ వాము వేసుకోండి. వేసి కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదా, వేడెక్కిన ఆయిల్లో కొద్దిగా ఇలా పిండిని తీసుకుంటూ వేసుకోండి. మరీ పెద్దగా వేయకండి, చిన్నగా వేసుకోండి. ఎంత సన్నగా వేసుకుంటే పకోడా అంత కరకరలాడుతూ కమ్మగా వస్తుంది. ఇలా కొద్దిగా వేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ వేసాక ఆయిల్లో వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకండి ఎట్టి పరిస్థితుల్లో. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచారంటే పైన మొత్తం మాడిపోయి లోపల మాత్రం మెత్తగా ఉంటుంది ఈ పకోడా. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 2-3 మినిట్స్లో ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయాయి. అలాగే ఇంకో సైడ్ కూడా ఇలాగే తిప్పేసుకొని ఇంకో 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇలా ఆయిల్ అనేది తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి. కరకరలాడే కమ్మనైన ఆనియన్ పకోడాని ఇలా చేసేసుకొని తినేసేయండి వేడివేడిగా. ఇప్పుడు చూడండి ఎంత సూపర్గా ఉందో, ఎంత యమ్మీగా ఉంది కదా. అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో లాగానే లేదా, సూపర్గా అలాగే ఉంది కదా. అలాగే మిగిలిన పిండిని కూడా బాగా వేడెక్కిన ఆయిల్లో వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా కాల్చకండి. మరి ఎక్కువగా ఫ్రై చేశారంటే పకోడా టేస్ట్ మారిపోతుంది. అందుకని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇట్లా టిష్యూ పేపర్లోకి వేసేసుకొని తినేసేయండి. వేడివేడిగా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కరివేపాకును కొద్దిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. వీటిపైన కాస్త చాట్ మసాలా చల్లుకొని తిన్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను చాట్ మసాలా వేయలేదు. మీకు నచ్చితే కనుక కాస్త చాట్ మసాలా వేసుకొని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని తినేసేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా ఈ ఆనియన్ పకోడాని టమాటో సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. అలాగే గ్రీన్ చట్నీతో కూడా చాలా బాగుంటుంది. లేదంటే మామూలుగా తిన్నా సూపర్గా ఉంటుంది. కాకపోతే నేను చెప్పినట్టుగా మాత్రం చేసుకోండి. స్ట్రీట్ స్టైల్లో కరకరలాడుతూ కమ్మగా పకోడా రావాలంటే మాత్రం నేను చెప్పినట్టుగా పిండిలో ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకుండా నేను చెప్పిన కొలతలతో 4 ఉల్లిపాయలకి 1 కప్పు శనగపిండి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కరెక్ట్గా సరిపోతాయి. ఈ కొలతలతో చేసుకున్నారంటే మాత్రం స్ట్రీట్ స్టైల్లో లాగా ఆనియన్ పకోడా కరకరలాడుతూ కమ్మగా యాస్టీస్గా అలాగే వస్తుంది. ఫ్రెండ్స్, మరింతకి కాలేసం ఈరోజు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ట్రై చేసి తిని చూసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.